హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అక్టోబర్ 1 నుండి పట్టభద్రులు అందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మేడ్చల్ జిల్లా బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నటరాజ్ గౌడ్ కోరారు. ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 135ని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి అభిమానం పెరుగుతుంది. అదేవిధంగా మరి పేద ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా మరి రాబోయేటువంటి రోజుల్లో మనకు ఎమ్మెల్సీ ఎన్నిక రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో మరి రాబోయే రోజుల్లో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే పట్టభద్రులు ఉత్తినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఫస్ట్ అక్టోబర్ నుండి ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని వచ్చేటువంటి ఎన్నికల్లో మరి వచ్చే సంవత్సరం మరి మార్చిలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి అభ్యర్థి ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించడం కోసము మనందరం కూడా దీనికి కృషి చేసి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కొత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పార్టీ రోజు అభివృద్ధి చెందుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మరి పోయిన వారంలో మరి పేద ప్రజల పక్షాన మరి ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఎల్ఆర్ఎస్ అనేది మరి ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో, జీవో తీసుకొచ్చిందో మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్లాట్ కొనుక్కొని మరి ఇల్లు కట్టుకున్న తర్వాత మరి ఇది అక్రమ లేఅవుట్లు అని చెప్పేసి అక్రమ లేఅవుట్ల పేరు మీద ఈరోజు ప్రభుత్వం మరి సామాన్య ప్రజల యొక్క నడ్డి విచ్చాలని చూస్తుంది. కాబట్టి సరైన పద్ధతి కాదు. మరి నామినల్ ఫీజు కింద నామినల్ ఫీజు ధర నిర్ణయించినట్టయితే మరి వారికి అక్రమ లేఅవుట్లు అనే దాని పేరు మీద మరి నామినల్ ఫీజు చెల్లించేటట్టు మరి జీవో తీసుకొస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో